డిస్క్రిమినేషను, ఓవర్ యాక్టింగు, డ్రామా అంటే ఆయేషా అండ్ మాధురి అని నేను అంటాననమాట. ఎందుకో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి రూల్స్ పెడతారు, కానీ వీళ్ళు ఫాలో అవ్వరు. వేరే వాళ్ళపైన ఎంతైనా అరిచేయచ్చు, వేరే వాళ్ళు అరిస్తే నచ్చదు. వేరే వాళ్ళతో ఎన్ని గంటలైనా వాదించే టాపిక్ సొల్లు కబుర్లు చెప్పచ్చు, కానీ వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. అసలు అవసరం లేదు అని అంటారు. వాళ్ళు ఎవరో కాదు మరి మన ఆయేషా అండ్ మాధురి. ఇవి బిరుదులు అనుకుంటారో, పొగడతలు అనుకుంటారో, కాదు రెండు గట్టిగా ఇచ్చి 4 పీకాలు అనిపించే ఒక మాట అనుకుంటారో, మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళని చూస్తే మండిపోతుంది. ఎస్పెషలీ నోరుంది కదా అని అరిచేస్తాము, నోరుంది కదా అని మాట్లాడేస్తాము, ఎలా పడితే అలా పొగరుగా బిహేవ్ చేస్తామంటే కుదరదండి. తెలుగు వచ్చిన మాధురి గారికి, తెలుగు రాని ఆయేషాకి ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు. ఆయేషాకి కూడా రాదు అని చెప్పడానికైతే లేదు, బికాస్ అంత క్లారిటీగా మాట్లాడుతుంది. చెప్పరా ఏంట్రా, అసలు ఇద్దరు మాట హలో అన్న పదం కూడా బూత్లా వినిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా రేపు నాకు సరే వీళ్ళిద్దరికి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. నాలో మీలో ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ ఓట్ చేయండి, లైక్ చేయండి, సో దట్ నాగ్ సార్కి, బిగ్ బాస్ టీమ్కి తెలుస్తుంది. అట్లీస్ట్ సాటర్డే ఎపిసోడ్లో కాకపోయినా సండే ఎపిసోడ్లో అయినా వీళ్ళకి గట్టిగా ఇవ్వాలనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ శ్రీజాని ఏం రీజన్తో చెప్పి తీసేశారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియకపోతే నేను చెప్తున్నాను. మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది, అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది, గట్టిగా అరుస్తుంది, పాయింట్ పెడుతుంది అన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అదే పీకుతున్నారు కదా. మనం చెయ్యకుండా ఎదుటోడి చేస్తే మనం పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ మనం కూడా అదే చేస్తూ ఎదుటోడికి చెప్పాలి అంటే కుదరదు కదండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు. ఎక్కడిదాకా ఎందుకు? మొన్న రీతు మీద అరుస్తుంది. నాకు హెల్త్ అని చెప్తున్నాను కదా, హెల్త్ అని చెప్తున్నాను కదా అని అరుస్తుంది. రీతు భలే డైలాగ్ ఇస్తుంది అనమాట, ఇలా అరిస్తే కూడా హెల్త్ పాడవుతుంది అని అంటది. సో ఈవిడే వరస్ట్ అనుకుంటే ఆ ఆయేషా, ఓ మై గుడ్నెస్, భయంకరమైన వరస్ట్. ఇందాక టాస్క్లో కూడా ఎలాగో అదృష్టం కొద్దీ ఫస్టే తీసేసింది. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి ఏం పీకలేకపోయారు. అమ్మయ్య వీళ్ళు క్యాప్టెన్ అవ్వలేదురా బాబు అని అనుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఓట్లేసే ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటి దరిద్రుల్ని ఇంట్లో మాత్రం ఉంచొద్దు. ఖచ్చితంగా రేపు మండే వీళ్ళు నామినేషన్స్లో ఉంటారు. ఎవరైతే మీరు వీళ్ళకి ఓటు చేయకూడదు, ఎందుకురా వీరు రచ్చ నాకు అనుకునే వాళ్ళు దయచేసి వీళ్ళకంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఓటేసి ఆ ఇంట్లో ఉంచండి. వీళ్ళని మాత్రం ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ ఇమ్మీడియట్లీ అని నేను బతిమలో ఆడుకుంటున్నాను అనమాట. ఒక మాట తీరులో కానీ, ఒక బిహేవియర్లో కానీ అసలు బిగ్ బాస్కి బిగ్గర్ బాస్లో బిహేవ్ చేస్తున్నారు. ఆడవాళ్ళ లేకపోతే రాక్షసుల అన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. అబ్బా మళ్ళీ రీఎంట్రీ ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ నాకైతే వాళ్ళని చూస్తే వస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి.